మనిషి జీవితకాలంలో తన గమ్యానికి చేరుకునే క్రమంలో సుదూర ప్రయాణం కొనసాగిస్తాడు. ఆ ప్రయాణం ఎంతవరకు, ఎక్కడెక్కడ అనేది తనకు కూడా తెలియదు. ఎన్నో వ్యయ ప్రయాసలతో ఎట్టకేలకు తన గోల్ని రీచ్ అవుతాడు. ప్రయాణం ఎంత చేసినా, ఎక్కడెక్కడ సాగినా తొలి అడుగు అనేది ముఖ్యం. అదే ప్రాధాన్యం. ఆ తొలి అడిగి మన బాల్యంలోని విద్యాభ్యాసం. బుడి నడుకులతో మొదలైన విద్యాభ్యాసం అమ్మ మన కాలర్కు పిన్నిస్తూ చేతి రుమాల్ని పెట్టే వరకు, అక్కడి నుంచి అదే కాలర్కు టై కట్టుకునే వరకు కొనసాగిస్తాం. ఇక్కడ కూడా మనకు తొలి అడుగు చిన్ననాటి చదువుకున్న స్కూలు, మనకు విద్య చెప్పిన గురువులు, మనతో పాటు కలిసి చదువుకున్న బాల్య స్నేహితులే మనకు ప్రపంచం. స్వార్థం కల్మషం లేని స్వచ్ఛమైన మనస్తత్వంతో మెలిగిన రోజులే. కవులు చెప్పినట్టు కాలం వృక్షాలను దగ్గర చేస్తుంది, మనుషులను దూరం చేస్తుంది. అలా కాలగమనంలో దూరమైన ఆ పసిమొక్కలు మళ్లీ ఓ చోట చేరితే రెక్కలు తొడిగిన పక్షిలా, పురివిప్పిన నెమలిలా ఏరింతలు కొడుతుంది ఆ మనసు. వలస పక్షులు కూడా అవి ఉండే ప్రాంతానికి సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి వెళ్తుంటాయి. కానీ మనం విద్యాబుద్ధులు చెప్పిన గురువులను, మనతో కలిసి కాకింగిలు తిన్న మన తోటి స్నేహితులను కలవలేకపోతున్నాం, కనీసం మాట్లాడుకోలేకపోతున్నాం. మన నుంచి నాగా ఒంటరిగా ఉండిపోతున్నాం. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్టుగా మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా ఏదో తెలియని లోటు. ఆ లోటును భర్తీ చేసే క్రమంలోనే మన చిన్ననాటి గురువులను, సహ విద్యార్థులను కలవటం ఎంతో ఆనందదాయకం. అది మాటల్లో చెప్పలేనిది. ఎన్నెన్నో మధురానుభూతులను మన కళ్ళ ముందు కదిలేటట్టు చేస్తుంది. అందుకే ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందంటే దానికి కారణం మన ఉపాధ్యాయులు ఇచ్చేశారు. వారితో పాటు మన తోటి స్నేహితులందరూ కూడా వచ్చారు. మరి ఇంతటి ఆనందమయ క్షణంలో మన తోటి విద్యార్థులైన వెంపటి మాధవి, కేశ శ్రీనివాసరావు, పొలిమెట్ల రామకృష్ణ, బొగ్గవరపు నాగేశ్వరరావు, మన పీఈటీ సారైన చప్పడి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు వీరు లేకపోవటం మన మధ్య చాలా బాధాకరం. వీరు దురదృష్టవశాత్తు భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులో మాత్రం ఎప్పటికీ సుస్థిర స్థానం ఉంటుంది. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ వేదిక కోరుకుంటా ఉంది. ఒక నిమిషం మౌనం పాటిద్దాం వారి కోసం. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది